మనకైతే ఇప్పుడు బాగానే ఉందండి, పర్వాలేదు, బాగానే ఉంది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడపిల్లలకి సంవత్సరానికి 15,000 18,000 రూపాయలు ఇస్తున్నారు కదండి. అవును. ఈ గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, మాకు 3 బండ్లు వచ్చినాయి. ఇప్పుడు రెండు సంవత్సరాలు చిల్లర అవుతుంది సార్. ఓకే. 2 సంవత్సరాలు చిల్లర అవుతుంది, ఇంకొక 3 బండ్లకి రాలేదండి, 3 బండ్లకే వచ్చినాయి. ఓకే, బాగానే ఉందండి ప్రభుత్వం, పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారండి, లేని వాళ్ళని కూడా బాగానే ఆదుకుంటున్నారు. రేషన్ కూడా బాగా వస్తుంది సార్, రేషన్ కూడా బాగానే ఇస్తున్నారు, కంట్రోల్గా 3వ తారీఖుల్లో పింఛన్ కూడా ఇచ్చేస్తున్నారు. కానీ 2 ఏళ్లలోనే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతవరకు వాస్తవం ఆయన మాటలంటే? లేదు, బాగానే ఉందండి. లేదండి, పాదయాత్ర చేస్తారంట జగన్ గారు మరలా. సార్ ఆయన అభిప్రాయం కదా సార్, చేయమని సార్. చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు ఆయన? ప్రజల మీద అభిప్రాయం. మరోసారి ముఖ్యమంత్రి అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజల్లోనే ఉంది సార్. మీరేమనుకుంటున్నారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటారు ఈ రాష్ట్రానికి? మనం చెప్పలేరు సార్. చివరిగా 70 ఏళ్ల వయసు, ఇప్పుడు ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? బాగుందండి. అంటారు. సో ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా ఈ 2 ఏళ్లలో మీ ఉద్దేశంలో? ప్రజలంటే కొంచెం ఈ కూటమి ప్రభుత్వం నందు కొంచెం ప్రశ్నించడానికి అవకాశం ఉంది. నేను ధైర్యంగా ప్రశ్నిస్తున్నాను, మాట్లాడుతున్నాను. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నందు అది కాలుకేయుల ప్రభుత్వం, ప్రశ్నించడానికి ఉండేది. నేను ఈ విధంగా విమర్శించిన వెంటనే ఇక్కడే నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు ఆ టైంలో. కాకపోతే గత ప్రభుత్వంతో పోలిస్తే కొంత నయము. సో అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే ప్రభుత్వం అయితే క్లెయిమ్ చేసుకుంటుంది, మేము కంపెనీలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు చేస్తున్నామని. వాస్తవంగా జరుగుతుందా, కేవలం మాటలకే పరిమితమైందా కూటమి ప్రభుత్వం? అమరావతి అభివృద్ధిలో కిశాల వరకు కనబడతా ఉంది. ఓకే. పోలవరం కూడా బాగానే కనబడతా ఉంది. మెయిన్ ఈ మహానుభావులు ఉన్నారే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఈ దొంగ కొడుకుల్లో ఉన్న అవినీతిని తగ్గించాలి. ఈ ప్రజాప్రతినిధులందరి అవినీతిని కంట్రోల్ చేయడం నీ తరము కాదు. సో మీరు ఫస్ట్ చెప్పినట్టే ఈ వ్యవస్థ మారాలి. ముందు మీరు చెప్పిన ఫస్ట్ చెప్పినట్టుగా వ్యవస్థ మారాలి. చూద్దాం. ప్రజల్ని ఏమనాలి? అంతే కదా. ముందు ప్రజల చైతన్యవంతులైతే ఓటుకు నోటు తీసుకోవడం, మా పొలానికి ఇంత చేయండి, మా ఊర్లో గుడి కట్టించండి, మా కమ్యూనిటీ ఇవ్వండి, మా ఇంటి కుటుంబం ఇవ్వండి, నేను బాగానే ఉన్నాను అయినా నాకు పెన్షన్ ఇవ్వండి అని అవి మారాలి. ముందు ప్రజల్లో ఉండే నాయకులు విమర్శించారు. చివరిగా జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, చేస్తే జనాల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండదు అనుకుంటున్నారు? సైద్ధాంతికంగా జగన్మోహన్ రెడ్డిని నేను వ్యతిరేకిస్తాను. ఓకే. అయితే అతనికి కొంత ఓట్ బ్యాంక్ ఉంది, తక్కువ అంచనాన్ని వేయలేదు. అవును. రేపతను ఈ ఎలా ఉంటుందంటే మన భారత రాజకీయ వ్యవస్థలో, మన అతుకులపంత రాజ్యాంగంలో, మన మేడుపండే ప్రజాస్వామ్యంలో కుల వ్యవస్థ, మత వ్యవస్థ, ప్రాంతాలు నాటుకుపోయినాయి. అన్నిటికన్నా నల్లధనం ఆయన దగ్గర ఉంది. ఆ నల్లధనం ఖర్చు పెట్టి కులాలను రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేస్తే అతను రేపు మళ్ళీ సీఎం అయినా పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే అతను సీఎం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయినా మన ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు. థ్యాంక్స్ అండి. ఇద్దరిని ఎన్నుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు బాగా ఇదిగా ఉన్నది కాబట్టి చివరికి ఆయన మీద దీనికి లేదు, ఈయన మీద ఆయనకి లేదు. ఇద్దరిని ఎడగొట్టాలని చూడడం తప్ప ఇవన్నీ కలుపులు పగులే తప్ప పెట్టమనండి, వెళ్ళండి, అసలు వెళ్ళమనండి, మాట్లాడమనండి, బల్ల గుర్తు అడగమనండి. ప్రజా హక్కు ఉందిగా, వెళ్ళొచ్చుగా. మీరు ఇవన్నీ ఎందుకు బయట మాటలు అడగండి, ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టు, ప్రెస్ మీటింగ్లో అడగండి. అది లేదు, ఇది లేదు, నేనే చెప్తా. పవన్ కళ్యాణ్ ఇది చేశాడు, చంద్రబాబు నాయుడు ఇది చేశాడు, జగన్ ఇది చేశాడు. కుదరదు. అది ఎక్కడికి వెళ్ళి అడగాలి, అక్కడికి వెళ్ళి అడిగితే దానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మన తెలుగు రాష్ట్రాలు బలపడాలంటే తెలంగాణలో ప్రాంతీయ భేదం పోవాలి, ఆంధ్రప్రదేశ్లో కుల భేదం పోవాలి అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? కులభేదం పోయింది, ఇప్పటికే సగం పోయింది. ఇప్పుడు కులం కాదు, 2 కులాలు, డబ్బు ఉంది, డబ్బు లేదు. ఏంటి సరే ఓవరాల్గా తీసుకురా ఏంటి ఓవరాల్గా ఒక మాట పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే కులం అనేది కులం లేదు, 2 కులాలు, డబ్బులు గొప్పలు, డబ్బు లేదు గొప్పలు. అంటే గొప్పలు ఎవరి కాలే గొప్పలు. ఇప్పుడు మేము గొప్పలు, ప్రజలు మేము గొప్పలు, రాడాలు మేము గొప్పలు, ఆయన మేము గొప్పలు అనుకుంటారు. తెలంగాణలో పోటీ చేస్తా అంటున్నారు, ఎంతవరకు ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు తెలంగాణలో?
తెలంగాణలో ఒక్కడి పోటీ చేసి అవ్వదు. బీజేపీని కలుపుకుంటూ కొద్దిగా సీట్లు. సరే బాబు, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కళ్యాణ్ గురించే చెప్తున్నాను. ఇప్పుడు ఆయన సింగిల్గా చేస్తే రాదు. నేను చెప్తాను కదా, బీజేపీని కలుపుకొని ఏమైనా చేస్తే కొన్ని సీట్లు వస్తాయి. ప్రభుత్వం అయితే రాదు. దాంట్లో గ్యారెంటీ. ఆరోగ్యం జాగ్రత్త కదమ్మా, కొంచెం ఆవేశపడకుండా. డబ్బులు గవర్నమెంట్ తరఫున వచ్చినాయా? ఎంత వచ్చినాయి? ఆపరేషను ఎంత అయింది అసలు ఆపరేషన్కి? చేసినందుకు పెద్దమ్మా, ప్రభుత్వం తరఫున. మంచిది, మంచిది. మరి ఏమీ చేయట్లా అసలు, ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు కొంతమంది. ఎవరండి? బాగానే జరుగుతుంది. జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది, ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఈ ఫ్రీ బస్సులు పెట్టి కూడా మనం కొట్టుకునేలా చేస్తున్నారు అంటున్నారు కొంతమంది. గత ప్రభుత్వం చాలా బాగుంది. ప్రభుత్వం అయితే చెప్తుంది మాది మంచి ప్రభుత్వం, అన్ని పథకాలు కూడా చెప్పినట్లు అమలు చేద్దామని. వాస్తవంగా జరుగుతున్నాయి. ఓకే, కానీ ప్రభుత్వం 2 ఏళ్లలోనే పూర్తిగా ఫెయిల్ అయింది అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. లేదండి, చెప్తారు. అంతేగాని ప్రభుత్వం చాలా ఉంది, చాలా బాగుంది. గవర్నెన్స్ కూడా చాలా సక్రమంగా పనిచేస్తుంది. సో మన అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే ఈ 2 ఏళ్లలో ఎలాంటి పోయిన ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు చాలా మంచిగా రోడ్లు కావచ్చు, మీ చుట్టుపక్కల రోడ్లు కావచ్చు, అమరావతి ఈసారి పూర్తి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అమరావతి ఖచ్చితంగా 3 ఏళ్ళలో ఖచ్చితంగా అవుతుంది. పోలవరం సార్, పోలవరం ప్రాజెక్టు కూడా అయిపోతుంది అంటున్నారు. పుష్కరాలకి పూర్తి చేస్తామంటున్నారు. పుష్కరాలకి పూర్తి అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో చివరిగా 76 ఏళ్ల వయసు ముఖ్యమంత్రి గారిది, ఈ వయసులో కూడా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్ ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవకాశం ఛాన్స్. ఫైనల్గా ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ మంచిగా జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? థ్యాంక్స్ అండి. చాలా బాగుంది. ఆయన పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాడా? చేస్తున్నారా? ఏంటి మరి ఇచ్చిన శాఖలకి ఏది న్యాయం? పేరుని నాని గారు మాట్లాడుతున్నారు, నిజమేనా? ఏంటి మరి ఆయన తెలంగాణలో కూడా నెక్స్ట్ పోటీ చేస్తారంట, అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? సరే, ఏంటి మరి ఆయన పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు చేసుకుంటూ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు ప్రజలు. బయట చేయట్లేదా? ప్రజలు పట్టించుకోవట్లేదా? ప్రజల సమస్య మీద ఆయన ఎంత మక్కువతో ఉన్నారు? కేరింగ్గానే ఉన్నారు. ఏంటి ఇప్పుడు రాజకీయంగా ఆయన అనుభవం వచ్చిందంటారా? నెక్స్ట్ ఆయన సింగిల్గా పోటీ చేస్తే ఇక్కడ కానీ అక్కడ కానీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా?